హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి మిమ్మల్ని మీరు ఒక కఠినమైన ప్రశ్న అడగండి. ఒకవేళ రేపటి నుంచి నేను పని చేయడం ఆపేస్తే లేదా అనారోగ్యంతో కొన్ని నెలలు ఇంట్లోనే ఉండిపోతే నా ఆదాయం అలాగే వస్తుందా లేక పూర్తిగా ఆగిపోతుందా? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఆగిపోతుంది. అయితే మీరు ఎంత కష్టపడుతున్నా సరే మీరు ఒక ప్రమాదకరమైన ఆర్థిక స్థితిలో ఉన్నట్టే. మనం చిన్నప్పటి నుండి కష్టపడితే ఫలితం ఉంటుందని నేర్చుకున్నాం, కానీ ఎలా కష్టపడాలనేది ఎవరూ నేర్పించలేదు. మనం రోజులో 10 గంటలు పని చేస్తున్నాం, అలసిపోతున్నాం, కానీ మనం నిర్మిస్తున్నది ఏమీ లేదు. కేవలం ఆ రోజు గడవడానికి మాత్రమే మన శక్తిని ఖర్చు చేస్తున్నాం. ఒక రైతు రోజు వేటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోవడం వేరు, ఒక తోటను పెంచి పండ్లను కోయడం వేరు. మనం వేటగాడిలా బతుకుతున్నామా లేక రైతులా ఆలోచిస్తున్నామా? అసలు మనం పని చేయలేకపోతే డబ్బు మన కోసం పనిచేసే స్థాయికి ఎదగడం ఎలాగా? ఈ ఆలోచన మీ మెదడులో ఎప్పుడైనా మెదిలిందా? అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ విషయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో సురేష్, నరేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ చాలా కష్టపడే స్వభావం కలవారు. జీవితంలో గొప్పగా స్థిరపడాలని, ధనవంతులు అవ్వాలని కలలు కనేవారు. ఒకరోజు ఆ గ్రామ ప్రెసిడెంట్ వారికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. కొండపై ఉన్న నది నుండి నీటిని తెచ్చి గ్రామంలో ట్యాంకులో నింపాలి. వారు తెచ్చే ప్రతి బకెట్ నీటికి కొంత డబ్బు చొప్పున ఇస్తామని చెప్పారు. ఇద్దరూ ఎంతో సంతోషంతో ఆ పనిలో చేరారు. రాము చాలా సంతోషపడ్డాడు. తనకి వెంటనే ఉద్యోగం దొరికింది. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి అనుకున్నాడు. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బకెట్లతో నీళ్లు మోసేవాడు. సాయంత్రానికి జేబు నిండా డబ్బులతో ఇంటికి వెళ్ళేవాడు. ఆ డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కున్నాడు, మంచి భోజనం తిన్నాడు. జీవితం చాలా బాగుందనుకున్నాడు. అతను ఎంత కష్టపడితే అంత డబ్బు ఎక్కువగా వచ్చేది. కానీ నరేష్కు ఈ పని అంతగా నచ్చలేదు. ప్రతిరోజు బకెట్లు మోయడం వల్ల సాయంత్రానికి అతని శరీరం నొప్పులతో అలసిపోయేది. నరేష్కి ఒక ఆలోచన ఉండేది. బకెట్లతో నీళ్లు మోసే కన్నా పైప్ లైన్ నిర్మించాలని ఒక కలగా ఉండేది. నరేష్ తన ఆలోచనలను సురేష్కి చెప్పాడు. కానీ సురేష్ నవ్వి, అదొక పిచ్చి ఆలోచన, పైప్ లైన్ కట్టడానికి చాలా ఏళ్ళు పడుతుంది. ఈలోగా నేను రోజు బకెట్లు మోస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించి ఇప్పుడే స్థిరపడవచ్చు అని కొట్టిపారేశాడు. గ్రామ ప్రజలు కూడా సురేష్ను చూసి ఎగతాళి చేశారు. అసలైన మార్పు, ది టర్నింగ్ పాయింట్. నరేష్ ఎవరి మాటలను పట్టించుకోలేదు. అతను ఒక ప్రణాళిక ప్రకారం పనిచేయడం ప్రారంభించాడు. సగం రోజువారీ ఖర్చుల కోసం బకెట్లతో నీటిని మోసేవాడు. మిగిలిన సగం రోజు వారాంతంలో కఠినమైన రాతి నేలను తవ్వుతూ పైప్ లైన్ నిర్మించడం మొదలుపెట్టాడు. మొదటి కొన్ని నెలలు నరేష్ కష్టానికి పెద్దగా ఫలితం కనిపించలేదు. సురేష్ పెద్ద బకెట్లతో ఎక్కువ సంపాదిస్తూ కొత్త బట్టలు, మంచి ఆహారం కొంటూ ఎంజాయ్ చేస్తుంటే నరేష్ మాత్రం ఎండలో వానలో పైప్ లైన్ కోసం శ్రమిస్తూనే ఉన్నాడు. కానీ నరేష్ ఒకే ఒక్క సూత్రాన్ని నమ్మాడు. ఈరోజు పడే కష్టం రేపటి మన భవిష్యత్తును మారుస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత నరేష్ పైప్ లైన్ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు నది నుండి నీరు నేరుగా గ్రామానికి పైప్ లైన్ ద్వారా రావడం మొదలైంది. గ్రామానికి 24 గంటలు నీరు లభించడంతో ప్రజలందరూ నరేష్ పైప్ లైన్ నీటినే కొనడం ప్రారంభించారు. నరేష్ జీవితం ఇప్పుడు నరేష్ నీటి బకెట్లు మోయాల్సిన అవసరం లేదు. అతను నిద్రపోతున్నా, అన్నం తింటున్నా, ఇంట్లో కూర్చున్నా పైప్ లైన్ ద్వారా నీరు వస్తూనే ఉంది. అతని బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు చేరుతూనే ఉన్నాయి. దీనినే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఈ కథలోని ముఖ్య సారాంశం ఏంటంటే, మనమందరం ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ సురేష్ లాగా బకెట్లు మోస్తున్నాం. కానీ భవిష్యత్తులో నిజమైన ఆర్థిక స్వాతంత్రం కావాలంటే నరేష్ లాగా మన ఖాళీ సమయంలో ఒక ఆర్థిక పైప్ లైన్ నిర్మించుకోవడం ఎంతో ముఖ్యం.